ఒరే శివ, సనాతన ధర్మం గురించి వీడియోలు చాలా బాగా చేస్తున్నావంట. ఒక్కసారి రైతుల గురించి, ఏరువాక పండగ గురించి ఏం చెప్తుందో చెప్పరా. అందరికీ నమస్కారం. ధర్మ సంవాదం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. మన ఇంట్లో ఒక్కరోజు కరెంటు లేకపోతే ఇబ్బంది పడతాం, ఒక్కరోజు ఇంటర్నెట్ లేకపోతే చిరాకు పడతాం. కానీ ఒక్కరోజు రైతు పొలంలోకి వెళ్ళకపోతే, ఒక్కరోజు రైతు విత్తనం వేయకపోతే, ఒక్కరోజు రైతు చెమట నేల మీద పడకపోతే మన పల్లెంలో అన్నం ఉండదు. అందుకే సనాతన ధర్మం రైతును కేవలం ఒక సాధారణ వ్యక్తిగా చూడలేదు, అన్నదాత అని అంటుంది. అంటే అన్నం ఇచ్చే దేవుడుగా చూస్తుంది. అలాంటి రైతును గౌరవించడానికి, ప్రకృతికి కృతజ్ఞత చెప్పడానికి, భూమాతను పూజించడానికి మన పూర్వీకులు ఏర్పాటు చేసిన అద్భుతమైన పండగే ఏరువాక పౌర్ణమి. ఇది కేవలం రైతుల పండగ కాదు, ఇది భూమిని తల్లిగా చూసిన భారతీయ సంస్కృతి యొక్క గొప్ప ప్రకటన. ఏరువాక అంటే ఏమిటి? చాలామంది యువతకు ఈరోజు ఏరువాక అంటే కూడా తెలియదు. ఏరు అంటే నాగలి, వాక అంటే ప్రారంభం. అంటే వ్యవసాయ పనులు ప్రారంభోత్సవమే ఏరువాక. వర్షాకాలం మొదలయ్యే సమయానికి రైతు తన పొలాన్ని సిద్ధం చేసుకొని కొత్త పంటకు శ్రీకారం చుడతాడు. ఆ ప్రారంభాన్ని శుభప్రదంగా జరుపుకునే రోజే ఏరువాక పౌర్ణమి. మన పూర్వీకులు వ్యవసాయాన్ని కేవలం వ్యాపారంగా చూడలేదు, అది ఒక యజ్ఞం అని చెప్పారు. భూమిని దేవతగా, వర్షం పొలాన్ని తడిపే దేవునిగా, విత్తనం జీవానికి మూలంగా, రైతును యజ్ఞకర్తగా చూశారు. అందుకే వ్యవసాయానికి ముందు భూమాతకు నమస్కారం చేసేవాళ్ళు. సనాతన ధర్మంలో రైతు స్థానం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజు సినిమా హీరోలకు అభిమాన సంఘాలు ఉన్నాయి, క్రికెటర్లకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. కానీ మన ప్రాణాలను కాపాడే రైతు గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఉపనిషత్తులు రైతును గురించి ఎంత గొప్పగా చెప్పాయో ఇప్పుడు చూడండి. అన్నం బహుకుర్వీత అంటే ఎక్కువ అన్నం పండించండి. ఎందుకంటే అన్నం లేకపోతే జీవితం లేదు. మరొక వాక్యం చూడండి, అన్నం ననింద్యాత్ అంటే అన్నాన్ని ఎప్పుడు అవమానించవద్దు. ఎందుకంటే అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం. మనం తినే ప్రతి మెతుకులో రైతు కృషి ఉంటుంది. అందుకే భారతీయ సంస్కృతి రైతును కేవలం కూలీగా కాదు, అన్నపూర్ణాదేవి సేవకుడిగా చూసింది. ఈరోజు మనం పుట్టినరోజులు జరుపుకుంటాం, ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటాం, వ్యాలంటైన్స్ డే కూడా జరుపుకుంటాం. కానీ మనకు అన్నం ఇచ్చే రైతు భూమాతకు కృతజ్ఞత చెప్పే రోజు జరుపుకుంటాడు, అదే ఏరువాక పౌర్ణమి. ఈ పండుగ మనకు 3 విషయాలు నేర్పుతుంది. ఒకటి కృతజ్ఞత, మనం తినే ప్రతి గింజ వెనుక రైతు కష్టం ఉందని గుర్తు చేస్తూ ఉంది. రెండవది ప్రకృతి పట్ల గౌరవం, భూమి, నీరు, గాలి లేకపోతే మనం బ్రతకలేము అని నేర్పుతుంది. తర్వాత మూడవది వినయం, ఎంత డబ్బు ఉన్నా అన్నం లేకపోతే మనిషి బ్రతకలేడు అని గుర్తు చేస్తుంది. ఈరోజు మనం ఏం చేయాలి అంటే, ఏరువాక పౌర్ణమి రోజు మనం ఏం చేయాలి? ఏరువాక పౌర్ణమి రోజున సాంప్రదాయంగా కొన్ని పనులు చేస్తారు. భూమాత పూజ, గోమాత పూజ. ఉదయం స్నానం చేసి భూమాతకు నమస్కారం చేయాలి. మీ గ్రామంలో రైతులు ఉంటే వారికి నమస్కారం చేయండి, వారిని అభినందించండి. రైతులు లేకపోతే మన జీవితం ఉండదు అని మీ పిల్లలకు తెలియచెప్పండి. వ్యవసాయానికి సహకరించే ఎద్దులను, ఆవులను అలంకరించి పూజించండి. ఎందుకంటే సనాతన ధర్మం మనిషిని మాత్రమే కాదు, జంతువులను కూడా కుటుంబ సభ్యులలాగా చూసింది. ఒక మొక్కను నాటండి,
ఇది ఏరువాక పౌర్ణమికి అత్యంత గొప్ప గుర్తుగా ఉంటుంది. నేటి యువతకు నాదొక ప్రశ్న. మీ ఫోన్లో ఎంత ర్యామ్ ఉందో మీకు తెలుసు. మీ బైక్ ఎంత స్పీడుగా వెళుతుందో కూడా మీకు తెలుసు. కానీ మీ ఇంట్లో తినే బియ్యం ఎలా పండుతుందో మీకు తెలుసా? ఒక్కసారి రైతు జీవితాన్ని చూడండి. ఎండలో కాలిపోతాడు, వర్షంలో తడుస్తాడు, అప్పులు చేస్తాడు, రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉంటాడు. అప్పుడు మన పల్లెంలో అన్నం పడుతుంది. అందుకే రైతుని గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడం. ఏరువాక పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది భూమాతకి కృతజ్ఞత తెలిపే రోజు. ప్రకృతికి నమస్కారం, రైతుకి వందనం. మన పూర్వీకులు భూమిని తల్లిగా చూశారు, రైతును అన్నదాతగా చూశారు, అన్నాన్ని పరబ్రహ్మగా చూశారు. అందుకే మనం కూడా ఈ రోజు నుంచి సంకల్పం చేద్దాం. నేను అన్నాన్ని వృధా చేయను, రైతును గౌరవిస్తాను, ప్రకృతిని కాపాడుతాను అని మనందరం కూడా సంకల్పం ఈరోజు నుంచి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఏరువాక పౌర్ణమి జరుపుకోవడంలో అర్థం ఉంటుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని భగవద్గీత చెప్తుంది. అంటే అన్నం వల్ల జీవులు జీవిస్తాయి, వర్షం వల్ల అన్నం పుడుతుంది, ధార్మిక కర్మల వల్ల వర్షం కలుగుతుంది. కాబట్టి రైతుని గౌరవిద్దాం, వ్యవసాయాన్ని గౌరవిద్దాం, గోవులను గౌరవిద్దాం. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.